జై శ్రీరామ అందరికీ నమస్కారం. శ్రీనివాస ఛానల్కి స్వాగతం. ఒక దరిద్రపు గొట్టు పుస్తకాన్ని అనుసరించేవాడి దరిద్రపు గొట్టు మనస్తత్వం ఎలా ఉంటుంది? దేశ ప్రధానమంత్రినైనా ఆ దరిద్రపు గొట్టు కళ్ళద్దాల్లోంచే చూస్తాడు. ఉదాహరణకి ఒక చిన్న క్లిప్ చూపిస్తా చూడండి. ఇది ఉల్టా పెట్టుకోవడం జరిగింది. ఇది ఉల్టా పెట్టుకోవడం జరిగింది. జేబులో ఇటలీ ఫ్లాగ్ పెట్టుకోవడం ఏంటి? ఓహో! మెలోడీ ఇటలియనా? ఓకే. ఓకే. ఆగస్టు 15 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ప్రసంగించిన సమయంలో ధరించిన ట్రైకలర్ పాకెట్ స్క్వేర్ మీద ఈ వివాదం మొదలైంది. పవన్ ఖేరా అని ఓ పనిలేని సన్నాసి, సుప్రియ అని అజ్ఞాన్కోటి ఛానల్లో పద్మావతి రాపూరి లాంటి నోరేసుకుని మాట్లాడుతూ ఉంటుంది. ఆవిడ పనిగట్టుకుని పనిలేని వ్యాఖ్యలు చేశారు. పవన్ ఖేరా ఏమని వ్యాఖ్య చేశాడంటే, ఉర్దూలో త్రివర్ణ పతాకాన్ని ధరించినట్లున్నారు, లేదా భారతదేశానికి బదులుగా ఐర్లాండ్ దేశ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారా అని ఎద్దేవా చేస్తూ ఒక వ్యాఖ్య చేశాడు. దాన్ని సమర్థిస్తూ ఈ సుప్రియ కూడా పాకెట్ స్క్వేర్లోని రంగులు తలకిందులుగా ఉన్నాయని, అది భారత జాతీయ జెండా కంటే ఐర్లాండ్ జెండాలా కనిపిస్తోందని విమర్శించింది. ఆ ఆకారంలో మాత్రం మహా బరువుగా ఉండి ఆలోచనలో మాత్రం ఓక కథ. అందున బురదంటే మహా ఇష్టమాయే. వచ్చి బాగా పొర్లాడు బురదలో. ఒక కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు. దాని తర్వాత మళ్ళీ ఇంకో కమ్యూనిటీ పోస్ట్ పెట్టాడు. దాని తర్వాత ఒక లైవ్ చేసి మళ్ళీ అందులో కూశాడు కారు కూతలు. సిగ్గులేదు, మళ్ళీ ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యానని చెప్పుకుంటూ ఉంటాడు. దీనిని ఫిన్ ఫ్లాష్ అంటారు. భారత వైమానిక దళం యొక్క ఫిన్ ఫ్లాష్ అనేది విమానాల యొక్క వెర్టికల్ స్టెబిలైజర్, అంటే తోకపై ఉండే జాతీయ గుర్తింపు మార్క్. భారత జాతీయ జెండా యొక్క త్రివర్ణాలతో కాషాయము, తెలుపు, ఆకుపచ్చలతో నిలువుచారల రూపంలో ఉంటుంది. ఫ్లైట్ నోస్ ఎడమవైపు ఉండేలా చూస్తే, అంటే లెఫ్ట్ సైడ్ వ్యూకి చూస్తే ఆకుపచ్చ ముందు కనిపిస్తుంది. అదే కుడివైపు నుంచి చూస్తే కాషాయం ముందు కనిపిస్తుంది. ఈ ఫిన్ ఫ్లాష్ జాతీయ సార్వభౌమత్వం, గర్వం మరియు గుర్తింపును సూచిస్తుంది. జాతీయ జెండా రంగులను ఆకాశంలో ప్రతిబింబిస్తుంది. ఐఏఎఫ్ విమానాల్లో స్టాండర్డ్గా ఉంటుంది. ఇది వాచ్ డయల్స్ వంటి డిజైన్ ఎలిమెంట్గా కూడా ప్రాచుర్యం పొందింది. ఈ ఫిన్ ఫ్లాష్ గురించి నేను డెఫ్ టాక్స్ బై ఆది గారి యూట్యూబ్ ఛానల్ నుంచి తెలుసుకున్నాను. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. వారి వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఆసక్తి గలవారు చూడవచ్చు. ఏకేడబ్ల్యూసి అపాలజెటిక్స్ అనే యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ఈ సదరు వ్యక్తికి దేశ గౌరవ ప్రతిష్టలకు సంబంధించిన చిహ్నాల మీద కనీస అవగాహన లేకపోవడం, ఎప్పుడూ బ్రిటిష్ వారిని మెచ్చుకుంటూ దేశభక్తుల పట్ల విషం చిమ్మటం చూస్తుంటే, ఈ దేశద్రోహి భద్రతాపరమైన సమాచారం శత్రుదేశాలకు చేరవేయలేదని గ్యారంటీ ఏమిటి? ఎయిర్ ఫోర్స్లో పనిచేసి రిటైర్ అయ్యాను అని చెప్పుకుంటూ సంస్థ పట్ల కనీస గౌరవ మర్యాదలు లేకుండా, కనీస అవగాహన లేకుండా పదే పదే ప్రజలలో తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం పూర్తిగా అతని బాధ్యతారాహిత్యం. సంస్థ చిహ్నాల వెనుక ఉన్న దశాబ్దాల చరిత్ర, గౌరవం, వాటి విశిష్టతను అర్థం చేసుకోకుండా మాట్లాడడం అతని అజ్ఞానాన్ని, అహంకారాన్ని సూచిస్తుంది. భారత ప్రభుత్వం అతని మీద క్రమశిక్షణారాహిత్యం కింద చర్యలు తీసుకోవాలి. అతను సంస్థ నుంచి ఎటువంటి పదవీ విరమణ ప్రయోజనాలు పొందకుండా చూడాలి. మిత్రులారా, నిజానికి నేను వేరొక వీడియో మీద పనిచేస్తున్నాను. చాలా ముఖ్యమైన వీడియో. దానికోసం చాలా సమయం వెచ్చించాను. ఇంకా చాలా పని మిగిలి ఉంది. అయితే ఇతని కమ్యూనిటీ పోస్ట్ నా కంటపడటం మూలాన ఈ వీడియో చేయవలసి వచ్చింది. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీ అమూల్యమైన అభిప్రాయాల విభాగంలో నాతో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, ఒక షేర్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి. ఛానల్కి ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేయనట్లయితే తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరొక వీడియోతో. హ్యావ్ ఎ గ్రేట్ డే. బాయ్ బాయ్.